కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఉంటా. సో ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది ఈ వీడియో చేయడంలో, అందుకనే లేట్ చేయకుండా అయితే ఇంకా మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కువ సోది అయితే పెట్టాను. అలానే ఏంటంటే మెయిన్గా బిగ్ బాస్లో సీజన్ 8 బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అని దాని గురించి మీకు చెప్దామని అయితే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అందరికీ ఒక చిన్న డౌట్స్ అయితే ఉన్నాయి. హోస్ట్ ఏదైనా చేంజ్ అవుతారా, నాగార్జున గారే ఉంటారా, లేకపోతే ఇంకెవరన్నా ఎవరన్నా వస్తారా అని చెప్పి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. బట్ ఆ డౌట్స్ అయితే ఎవరు పెట్టుకోమాకండి, ఎందుకంటే మన హోస్ట్ అయితే మటుకు నాగార్జున గారే ఉంటారు. ఇది అయితే ఫైనల్. ఎందుకంటే మనం ప్రోమోలు కూడా చూస్తున్నాము, అందులో నాగార్జున గారే కనిపించారు. సో ఇంకా డౌట్ అయితే లేదు, నాగార్జున గారే ఈ తెలుగు సీజన్ 8కి కూడా హోస్ట్ అనమాట. అండ్ ఈ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది అని అంటే ఆల్మోస్ట్ 7 సీజన్స్ అయితే చూసాం మనం. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రకంగా అయితే డిజైన్ చేశారు. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగానే ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మనం ఒక 4 రోజులు వెయిట్ చేస్తే మటుకు అందరికి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే 31st మోస్ట్లీ షూటింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ మనకి సండే కూడా గ్రాండ్ లాంచ్ అయితే మటుకు ప్లాన్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ వాళ్ళు. సో ఇంకా లేట్ చేయకుండా అందరూ సండేకి రెడీగా ఉండండి. మన బిగ్ బాస్ లాంచ్ ప్రోగ్రామ్ అయితే రెడీగా ఉంది. నేను కూడా అయితే రెడీ అయిపోతాను. అందరూ ఉన్నా లేకపోతే నేనైతే రెడీ అవుతాను, ఎందుకంటే రివ్యూస్ చెప్పాలి కాబట్టి. సో పక్కా ఇంకా ఎంత పని ఉన్నా కానీ ఆ టైంకి అయితే బిగ్ బాస్ చూడాల్సిందే, టీవీ ముందుకు వస్తే వచ్చి కూర్చొని చూడాల్సిందే అనమాట. సో ఇంకా కంటెస్టెంట్స్ విషయంలోకి వెళ్తే మటుకు ఫస్ట్గా ఆదిత్య ఓం. ఈయన యాక్చువల్గా హీరో అనమాట. మనం లాహిరి అని ఆల్మోస్ట్ చాలా క్రితం నేను చిన్నప్పుడు వచ్చిన సినిమా అనమాట అది. అందులో సైడ్ హీరోగా అయితే వేసారనమాట. సో ఇతనికి ఏంటంటే ఇప్పుడు కొంచెం డల్గా అంటే డల్ మీన్స్ మూవీస్ లేవు, ఏమీ లేవు. సో కొంచెం బూస్ట్ కావాలి ఇతనికి, అందుకని చెప్పేసి మన ఆదిత్య ఓం తీసుకురావటం అయితే జరుగుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి అనమాట. అలానే నిఖిల్ మలియక్కల్. సో ఇతను ఈ మధ్యన మన కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్ అనే ప్రోగ్రామ్ అయితే ఒకటి వస్తుంది కదా. సో దానిలో బాగా యాక్టివ్గా అండ్ చాలా మంచిగా ఇదిగా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనమాట. సో ఫిజిక్గా కూడా కొంచెం గట్టిగా ఉంటాడు, అందుకనే మనోని కూడా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో సెకండ్ కంటెస్టెంట్ నేను చెప్పే దాంట్లో సెకండ్ కంటెస్టెంట్ అయితే మన నిఖిల్లే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ. తినైతే మటుకు టీవీ సీరియల్ యాక్ట్రెస్. సో ఈ అమ్మాయికి కూడా అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఛాన్స్ అయితే దొరికింది. నెక్స్ట్ మన అభిరామ్ వర్మ. సో ఈ అభిరామ్ వర్మ ఏంటంటే చిన్న సినిమాల్లో హీరోగా అయితే చేశాడు. ఒక 4-5 సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. సో అవి మనం కొంచెం ఎతికితే దొరుకుతాయి. ఇలాంటి వాళ్ళకి కొంచెం బూస్ట్ కావాలి కాబట్టి మన బిగ్ బాస్ వాళ్ళు ఈయనకు కూడా అయితే ఒక ఛాన్స్ ఇవ్వటం అయితే జరిగింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో. అలానే మన బెజవాడ బేబక్క ఇన్స్టాగ్రామ్ కనుక ఓపెన్ చేసినట్టయితే అక్క గురించి చాలా వస్తాయి. అండ్ ఆల్మోస్ట్ 1 lakh పైన ఫాలోవర్స్ అయితే ఉన్నారు మన బెజవాడ బేబక్కకి. సో చూద్దాం ఇక్కడికి వచ్చినాక మరి ఆ ఫాలోవర్స్ పెరుగుతారా లేదంటే ఇంకా తగ్గుతారా అని. యాక్చువల్గా బిగ్ బాస్కి వచ్చాక ఫాలోవర్స్ తగ్గటం అనేది అయితే ఎక్కడా జరగదు, ఎట్లా అయినా కానీ ఫాలోవర్స్ ఇంకా పెరుగుతారనమాట. సో దానివల్ల మన బేబక్కకి ఇంకా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట. అలానే నైనిక అనసూరు. సో తిను ఏంటంటే యాక్చువల్గా డీ కంటెస్టెంట్. యూజువల్గా ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఎవరో ఒక కొరియోగ్రాఫర్ కానీ ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు అనమాట. ఎందుకంటే లోపల కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సో వాటికి కూడా కొంచెం బూస్ట్ అండ్ ట్రైనింగ్ కావాలి కదా. సో దానికోసం అని చెప్పేసి ఈసారి అయితే మన నైనిక గారిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి నవీన్. సో మనవాడు ఏంటంటే ఈ క్యారెక్టర్ని మనం చాలా సినిమాల్లో అయితే చూసాము. బాగా హైలైట్ అయింది ఏంటంటే పెళ్లి చూపులు మూవీ, విజయ్ దేవరకొండ గారు పెళ్లి చూపులు మూవీలో. అలానే మన ప్రియదర్శి అండ్ ఈ అబ్బాయి వీళ్ళిద్దరూ అయితే మటుకు బాగా హైలైట్ అయ్యారనమాట. సో తనకు కూడా అయితే మటుకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పార్టిసిపేట్ చేయడానికి.
నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. ఈ కిరాక్ సీత అనే ఆమె మటుకు మన ఆదిరెడ్డి ఉన్నారు కదా, బిగ్ బాస్ రివ్యూస్ చెప్తారు, అంటే మనందరికీ అన్న అనమాట. ఆయన ఆదిరెడ్డి గారిని మించిన వాళ్ళు లేరు అనుకోండి రివ్యూస్ చెప్పడంలో. సో ఈ ఆదిరెడ్డి గారి రివ్యూస్కే వీళ్ళు రివ్యూస్ చెప్పేవాళ్ళు అనమాట బిగ్ బాస్ ఒక సీజన్ అప్పుడు. అది 4 or 5 నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ, బట్ ఆ సీజన్కి బిగ్ బాస్ మన ఆదిరెడ్డి గారు చెప్పిన బిగ్ బాస్ రివ్యూస్ని తీసుకొని వాటికి వీళ్ళు రివ్యూస్ చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఈ ఒక్కటే కాదు, ఈ కిరాక్ సీతతో పాటు ఇంకొక అతను ఉండేవారు, వీళ్ళిద్దరూ కలిపి రివ్యూస్ చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ స్థాయికి నేను ఎప్పుడు ఎదుగుతానో తెలియదు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. నా రివ్యూస్ చూసి నా రివ్యూస్ మీద రివ్యూస్ చెప్పేవాళ్ళు ఎవరు దొరుకుతారా అని. అది కొంచెం పగటి కల్లా ఉంది కదా, బట్ చూద్దాం, జరిగితే అది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మన కయ్యూమ్ అలీ గారు. సో ఈయన గురించి నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఈయన గురించి అందరికీ తెలుసు. మన అలీ వాళ్ళ బ్రదర్ అనమాట కయ్యూమ్ అలీ. ఈయన ఈ మధ్యన ఏంటంటే కొంచెం చాలా ఇన్యాక్టివ్గా ఉంటున్నారు. ఐ మీన్ ఇన్యాక్టివ్ అంటే మూవీస్లో కానీ ఎక్కడ కనపడతలేదు అనమాట. సో మన వాడికి కొంచెం బూస్టప్ కోసం అని చెప్పేసి ఒక ఆపర్చునిటీ ఇవ్వటం అయితే జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన విస్మయశ్రీ అనమాట. అండ్ మన ఇంకెవరు అంటే విష్ణుప్రియ కూడా. ఈ విష్ణుప్రియ అండ్ ఇలా ఇద్దరిలో మటుకు గుర్తుపెట్టుకోండి, విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి అనమాట. వీళ్ళిద్దరికీ అయితే ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి. కాకపోతే ఫస్ట్ అయితే విష్ణుప్రియ రావటం జరుగుతుంది. అలానే మన రీతు చౌదరి ఏంటంటే మేబీ ఒక 1 or 2 weeks తర్వాత, ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు కదా లాస్ట్ సీజన్ నుంచి. సో ఈ లాస్ట్ సీజన్ నుంచి ఏంటంటే ఫస్ట్ కొంతమందిని పంపిస్తున్నారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లో అలా ఎంట్రీ ఇస్తున్నారు. కాబట్టి ఆ ఎంట్రీలో రీతు చౌదరి రావటం అయితే జరుగుతుంది. బట్ ఇద్దరు అయితే మటుకు పక్కాగా వస్తారనమాట. అది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది చూడండి, రావటం లేట్ ఏమో కానీ రావటం మాత్రం పక్కా అని. సో అదే డైలాగ్ ఇక్కడ అప్లికబుల్ అనమాట, తిట్టుకోమాకండే ఫ్యాన్స్ మటుకు. బట్ జస్ట్ ఏదో డైలాగ్ బాగుందని వదిలేశాను అక్కడ. సో నెక్స్ట్ మన నాగం మణికంఠ. సో ఇతను ఎవరా అని చెప్పి నాకైతే అర్థం కాలేదు, నేను చాలా వెతికాను, పేరైతే బాగా వినిపించింది. సో వెతగ్గా నాకు ఎక్కడ కనపడ్డాడంటే కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో, అలానే కొన్ని వెబ్ సిరీస్లో అయితే కనిపించాడు అనమాట. అబ్బాయి అయితే చాలా క్యూట్గా ఉంటాడు. సో అండ్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఆపర్చునిటీ వస్తే మన వాడికి ఒక బెస్ట్ రిజల్ట్ అయితే రావచ్చు అని అయితే మటుకు నేను అనుకుంటున్నాను అనమాట. అలానే మన ఆర్జే శేఖర్ భాష, పేరులోనే అర్థమైంది రేడియో జాకీ అని చెప్పేసి, ఆర్జే శేఖర్ భాష. సో మన వాడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో చాలా బాగా మాట్లాడతాడు అండ్ పేషెన్స్ ఎక్కువ. ఎంత ఇది చేసినా కానీ మనవాడైతే మటుకు కంగారు పడతాం కానీ ఇది కానీ ఉండదు, చాలా పద్ధతిగా చాలా మంచిగా అయితే ఉంటాడు అనమాట. సో మన వాడికి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అనుకుని చెప్పాలా. అండ్ అలానే ఇంకొకళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరు, ఈ లాస్ట్ నేను ఇప్పుడు చెప్పే 2 contestants, వీళ్ళు లేరు అని కాదు, రారు అని కాదు, బట్ ఏంటంటే వీళ్ళకి ఒక 90 to 95% ఛాన్సెస్ అయితే ఉంది అనమాట. సో అందుకనే వీళ్ళిద్దరిని లాస్ట్లో చెప్తున్నా. ఎవరు అంటే మన కళ్యాణి గారు, అంటే న్యూస్ రీడర్ కళ్యాణి గారు. సో ఈమె అండ్ అలానే మన సాహర్ కృష్ణన్. సో ఈమె ఎవరు అంటే మిస్ ఆంధ్ర ఒకప్పుడు. సో వీళ్ళిద్దరికీ ఏంటంటే మటుకు రారు అని కాదు, బట్ కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. అందరూ పైన చెప్పిన వాళ్ళలో ఆల్మోస్ట్ చాలామంది వరకు 100% కన్ఫర్మ్ అయితే, వీళ్ళిద్దరూ మటుకు 95% కన్ఫర్మ్ అనమాట. సో ఈ 16 కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 16లో కూడా ఒక లాస్ట్ 2 members తప్ప మిగతా 14 members అయితే కన్ఫర్మ్గా ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్స్ అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇంకొక 3-4 days ఆగితే, అంటే ఇవాళ నేను ఈ వీడియో చేసే టయానికి ఇవాళ మండే అనుకోండి. సో ఇంకొక 6 days ఆగితే నెక్స్ట్ సండేకి మటుకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు, అసలు నేను చెప్పింది కరెక్టేనా కాదా అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ క్లారిటీ వచ్చినాక మీరు కూడా నా రివ్యూస్ చూడాలా లేదా, ఇది చెప్పింది సోదా అసలు ఏంటి అని అయితే మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా నా వీడియో చూసి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ బాక్స్ అయితే వదలమాకండి ఫ్రెండ్స్. మీ ఇష్టం ఎట్లయినా కామెంట్ చేయండి, నేను అవి చదవడానికి అయితే రెడీగా ఉన్నా అనమాట. అండ్ ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే సబ్స్క్రైబ్ అవటం అయితే మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంకా టైం అయింది, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి అయితే మటుకు మిమ్మల్ని నిజంగా నేనైతే టార్చర్ పెడతా ఉంటాను. సో టార్చర్ బ్యారియర్ లాగా మీరు నన్ను అయితే కొంచెం భరించండి అనమాట.
ఇక్కడతో ఈ వీడియో నేను ఇంకా క్లోజ్ చేసేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.